హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు వేసుకోవడానికి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా, పోపు గింజలు వేసుకున్నా. ఇది నెల్లూరు స్టైల్లో చేపల పులుసు వేస్తున్నా ఫ్రెండ్స్. మామిడికాయ వేసి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి గోలించుకోవాలి. తర్వాత కరివేపాకు, అల్లం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా కలుపుకొని లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అల్లం వేగిపోయింది ఫ్రెండ్స్. ఇది మిరము, ఉల్లిపాయ పేస్టు, గరం మసాలా, ధనియా పౌడరు అన్నీ మిక్స్ చేసి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లోనే చింతపండు కూడా కాస్త వేసి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. ఈ సూప్ అంతా తెరలాగా ఆగాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. చక్కగా మరుగుతుంది. మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకుందాం. బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ సూప్ అంతా చక్కగా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలన్నీ సర్దుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. సూప్లో మునిగేలాగా పెట్టుకోవాలన్నీ. తర్వాత మూత పెట్టుకుందాం. చేపల పులుసు మరిగింది ఫ్రెండ్స్. చక్కగా ఉడికిపోయినాయి. కొత్తిమీర, లైట్గా కరివేపాకు రెడీ.